హాయ్, దిస్ ఈజ్ యువర్ కరణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ సెషన్ లో బేస్ 1 lakh తో మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కోసం రియల్ టైమ్ మోడల్ పోర్ట్ఫోలియోని ఒకటి తయారు చేసుకుందాం. మనందరూ తెలుసు నిఫ్టీ 50 ఇండెక్స్ రీసెంట్ హై నుండి 10% వరకు కరెక్ట్ అయిందండి. నిఫ్టీ 50 ఇండెక్స్ సెప్టెంబర్ 26 ఆఫ్ 2024 26,216 అయితే ఇప్పుడు 23,810 అరౌండ్ వద్ద ఉందండి. మార్కెట్ లో మనం హిస్టరీ కనుక చూస్తే ఆన్ అండ్ యావరేజ్ నా స్టాక్ మార్కెట్లు అండి ఒక ఇయర్ లో ట్వైస్ 5 to 10% కరెక్షన్ కి గురవుతూ ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ లో 1 to 2 years లో 10 to 20% వరకు, ఆన్ ఎవ్రీ 5 years లో అండి 20 to 30% వరకు, ఇక ఎవ్రీ డెకేడ్ లో అయితే 30 to 50% వరకు. ఇక చెప్పేదే ఉంది, ఎవ్రీ 3 decades లో అయితే 50% ప్లస్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఇది మనం లాస్ట్ 30 years ఆఫ్ నిఫ్టీ 50 ఇండెక్స్ మన సెన్సెక్స్ కనుక గమనిస్తే మనకే ఇట్టే తెలిసిపోతుందండి. సో మనం నెక్స్ట్ 1 year to 5 years to 10 years ఇలా మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే గత 30 సంవత్సరాల్లో మార్కెట్ ఎలా పడినాయి, ఎలా పెరిగినాయి, అదే విధంగా నెక్స్ట్ వచ్చే 5 to 10, 15, 20, 25, 30 years లో కూడా వీటన్నిటిని మనం ఫేస్ చేయక తప్పదు. అంటే మరి వీటన్నిటిని ఫేస్ చేసి మార్కెట్ నుండి మనం గుడ్ ప్రాఫిట్స్ ని తీయాలి అంటే ఎలా? మంచి మంచి అవకాశాలు అయితే మార్కెట్ లో ఉన్నాయండి. దానికి మేము ఆల్రెడీ లాస్ట్ 30 years ఆఫ్ డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్ అన్నిటిని కలెక్ట్ చేసి మేము తీసుకొచ్చిన ఒక విధానం చెప్తాను. ఒకటి, క్వాలిటీ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఉదాహరణకు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు QGLP అనే ప్రోగ్రామ్ తయారు చేశారండి. Q అంటే క్వాలిటీ, G అంటే గ్రోత్, L అంటే లాంజివిటీ, అండ్ ఫైనల్ గా P అంటే ప్రైస్. ఈ మోడల్లో కనుక మనం క్వాలిటీ ఇన్వెస్టింగ్ ఆఫ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని దానికి కనుక SIPని కనుక మనం యాడ్ చేయగలిగితే ద బెస్ట్ ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ అంటే తీసే అవకాశాలు అయితే నాకు కనపడుతున్నాయండి. మనం ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని అలా మేనేజ్ చేయకుండా వదిలేస్తే యావరేజ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే చక్కగా మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ కానీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కానీ చేసుకుంటే యావరేజ్ ప్లస్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే దీనికి కనుక SIP కనుక యాడ్ చేసి మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, అంటే ప్రొఫెషనల్ గా రన్ అవుతూ ఉండాలి, అట్ ద సేమ్ టైం దానికి ఒక SIP కూడా యాడ్ చేయగలిగితే గుడ్ ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది ఆల్రెడీ మేము 20 years ఆఫ్ రియల్ టైమ్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మన క్లయింట్స్ అందరికి కూడా అదే రికమెండ్ చేస్తున్నామండి. సో గత 2 decades నుండి మేము కూడా రియల్ టైమ్ లో వీటి ద్వారా మంచి ప్రాఫిట్స్ ని అచీవ్ చేయడం జరిగిందండి. సో వీటి ప్రూఫ్స్ ని కూడా మనం గత వీడియోస్ లో ప్రెజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ 10% కరెక్షన్ ని మనం ఆపర్చునిటీగా చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చని చెప్తాను. మన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ లో ఒక 1/3 or 1/4 ఆఫ్ అమౌంట్ ని తీసుకొని క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టింగ్ ప్లస్ SIP కనుక యాడ్ చేసుకోగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాం. నేను మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో, అంటే మినిమం ఒక 1 year నుండి 3 years వరకు పర్సనల్ నీడ్ లేదు అనుకున్నవి ప్లస్ ఓన్ మనీతో ఈ 10% డౌన్ ఆపర్చునిటీ కోసం మన టీం, జీకే టీం హై క్వాలిటీ పోర్ట్ఫోలియోని మనకి సజెషన్ చేశారండి. ఆ విషయాలు ఏంటో దీనిలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మోడల్ పోర్ట్ఫోలియోని మనం ఒక 1 lakh బేస్ అమౌంట్ తో మన వాళ్ళు స్టార్ట్ చేశారు. దీనికి మీరు 5 lakhs అయితే 5 lakhs, 10 lakhs అయితే 10 lakhs, 1 CR అయితే 1 CR ప్లస్ దాని బేస్ కి అనుగుణంగా ఒక మోడల్ గా తీసుకోండి. ఇప్పుడు మనం ఒక 1 lakh తో మీకు చూపిస్తాను. ఇక టోటల్ గా ఉన్న 1 lakh ని వారెన్ బఫెట్ గారు చెప్పినట్టు మొత్తం ఒకే డబ్బా తీసుకెళ్లి ఒకే అసెట్ క్లాస్ లో ఒకే దానిలో పడేయకుండా డిఫరెంట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ద్వారా మనం చేద్దాం. మనం బ్లూ చిప్ స్టాక్స్ లో ఒక 20%, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో 20%, అదేవిధంగా డివిడెండ్ స్టాక్స్ లో 20%, గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో 20%, ఫైనల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ETFs లో 10% రికమెండ్ చేయమని చెప్పేసి మన టీం సజెస్ట్ చేశారు. అవి లైవ్ రియల్ టైం మీకు చూపిస్తాను. ఒకటి, బ్లూ చిప్ స్టాక్స్ లో మన వాళ్ళు 4 స్టాక్స్ ఇచ్చారండి. TCS, రిలయన్స్, ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు. ఫ్రెండ్స్, జనరల్ గా మీ అందరూ తెలుసు, ఎక్కడికి వెళ్ళినా సరే, గూగుల్లోకి వెళ్ళినా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబిలిటీ ఉంది. మనందరూ ఎక్కువ వాడుతుంటాం కదా Screener.in. దానిలో అయితే మొత్తం టాప్ టు బాటమ్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. బట్ మనకు కావాల్సిన మెయిన్ చెక్స్ ని నేను మీకు ప్రెజెంటేషన్ చేస్తాను. ఇప్పుడు TCS రైట్ నౌ 4,165 దగ్గర ట్రేడ్ అవుతుందండి. దీని PE చూస్తే 31.3 ఉంది, EPS 131 రూపీస్ ఉంది, డివిడెండ్ ఈల్డ్ 1.32%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 51.5% ఉందండి. రిలయన్స్ నెక్స్ట్ స్టాక్
1221 దగ్గర ట్రేడ్ అవుతుందండి. పిఈ 24.3, ఈపీఎస్ 50 రూపీస్ 20 పైసా, డివిడెండ్ ఈల్డ్ 0.41%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17.4%, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.25% ఉందండి. అండ్ ఇన్ఫోసిస్ 1917 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ అయితే 29.6, ఈపీఎస్ 64 రూపీస్ 90 పైసా, డివిడెండ్ ఈల్డ్ 1.98%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.8% ఉంది. అండ్ బ్లూ చిప్ స్టాక్స్ లో ఫోర్త్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. 1798 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. పిఈ 19.9, ఈపీఎస్ 90 రూపీస్ 90 పైసా ఉంది. అండ్ డివిడెండ్ ఈల్డ్ 1.08%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.1% ఉందండి. ఫ్రెండ్స్, ఈ డేటా అంతా కూడా మనం స్క్రీనర్ మనీ కంట్రోల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ యాజ్ ఆన్ లేటెస్ట్ క్వార్టర్ అండి, సో గమనించగలరు. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ స్టాక్స్ ఇచ్చారండి. అగైన్ 4 స్టాక్స్. మన 4 స్టాక్స్ ని 20,000 ఈచ్, ఒక్కొక్క స్టాక్ లో 5,000, ఎంత క్వాంటిటీ వస్తే అంత క్వాంటిటీ తీసుకోవాలని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. ఫస్ట్ స్టాక్ హెచ్ఏఎల్ అండి. 2341 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ 53.5, ఈపీఎస్ 43 రూపీస్ 70 పైసా, డివిడెండ్ ఈల్డ్ 1.79% ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ 23.6%, ఆర్ఓఈ అయితే 20.2% ఉంది. నెస్లే ఇండియా 2166 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ 65.7, ఈపీఎస్ 34 రూపీస్ 50 పైసా, డివిడెండ్ ఈల్డ్ 0.72%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 135% అండి. ఏషియన్ పెయింట్స్ 2271 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ 46.4, ఈపీఎస్ 47 రూపీస్ 60 పైసా, డివిడెండ్ ఈల్డ్ 1.47%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.4%. ఐటీసీ అండి 479 లో ట్రేడ్ అవుతుంది. 29.2 పిఈ అండ్ ఈపీఎస్ అయితే 16 రూపీస్ 40 పైసా, డివిడెండ్ ఈల్డ్ 2.87%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 35.5%, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.4% అండి. నెక్స్ట్ కేటగిరీ మన వాళ్ళు డివిడెండ్ స్టాక్స్ మీద ఫోకస్ చేశారండి. అగైన్ మనం 1 lakh లో 20,000 4 స్టాక్స్ గా డివైడ్ చేస్తారు. ఈ స్టాక్ కి 5,000 చేయమని చెప్తున్నారు. ఎంత క్వాంటిటీ వస్తే అంతే క్వాంటిటీ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక మాట చెప్తాను. చాలా మంది మార్కెట్ లో ఈ లెవరేజ్ తీసుకోవడం అనేది మేము గమనిస్తున్నామండి. లెవరేజ్ మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప దానికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎప్పుడు వాళ్ళు కట్ చేస్తారు, ఎంత మన కాల్ మనీ కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మార్కెట్ తగ్గితే, ఇలాంటి పూర్తి సమాచారంతో ఉంటేనే, వాటి మీద ప్రాక్టీస్ ఉంటేనే ఈ ఎంటీఎఫ్లు, లెవరేజ్లు, ఈ అప్పులు లాంటివి తీసుకొని మనం చేస్తాను. సో కాబట్టి ఈ లెవరేజ్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. నౌ కమింగ్ టు ద పాయింట్, ది డివిడెండ్ స్టాక్స్ లో కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్ఐటెక్ చెప్తున్నారండి. కోల్ ఇండియా అయితే రైట్ నో 380 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని పిఈ 6.51 ఉందండి. ఈపీఎస్ 58 రూపీస్ 50 పైసా, డివిడెండ్ ఈల్డ్ 6.7%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33.6%, ఆర్ఓఈ 52% ఉందండి. పవర్ గ్రిడ్ 309 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ 18.3, ఈపీఎస్ 16 రూపీస్ 90 పైసా, డివిడెండ్ ఈల్డ్ అండి 3.64%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సూపర్ 85.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19%. ఎన్టీపీసీ 335 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ అయితే 14.7, ఈపీఎస్ 22 రూపీస్ 80 పైసా, డివిడెండ్ ఈల్డ్ 2.31%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.6%. హెచ్సిఎల్ టెక్ అండి 1892 దగ్గర ట్రేడ్ అవుతుందండి. పిఈ 30.5, ఈపీఎస్ 60 రూపీస్ ఉంది, డివిడెండ్ ఈల్డ్ అయితే 2.75%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.3%. నెక్స్ట్ మన వాళ్ళు గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ మీద ఫోకస్ చేశారండి. టోటల్ అగైన్ 1 lakh లో 20,000 తీసుకోండి. 4 స్టాక్స్ కి ఈచ్ 5,000 అలొకేట్ చేయండి. ఇక్కడ 4 స్టాక్స్ ఇచ్చారండి. అదానీ ఎంటర్ప్రైజ్, డిమార్ట్, జొమాటో, టాటా మోటార్స్. అదానీ ఎంటర్ప్రైజ్ ఇప్పుడు రైట్ నౌ 2410 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ అయితే 49.2, ఈపీఎస్ 48 రూపీస్ 60 పైసా ఉంది, డివిడెండ్ ఈల్డ్ 0.05% ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13.6%, ఆర్ఓఈ 9.73% ఉంది. అండ్ డిమార్ట్ రైట్ నౌ 3,568 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ అయితే 86.5, ఈపీఎస్ 41 రూపీస్ 30 పైసా, డివిడెండ్ ఈల్డ్ అయితే లేదండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.99%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.5%. జొమాటో నెక్స్ట్ స్టాక్ 271 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ అయితే 353 ఉంది, ఈపీఎస్ అయితే జస్ట్ 84 పైసా ఉంది, డివిడెండ్ ఈల్డ్ లేదండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 3.41% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.12% ఉంది. అండ్ ఫైనల్ గా గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో టాటా మోటార్స్ రైట్ నౌ 750 దగ్గర ట్రేడ్ అవుతుందండి. పిఈ అయితే 8.26 ఉంది, ఈపీఎస్ 99 రూపీస్ 30 పైసా ఉంది, డివిడెండ్ ఈల్డ్ 0.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 49.4% ఉందండి. ఇక ఫైనల్ గా మన వాళ్ళు లాస్ట్ లో ఎలకేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఎలకేట్ చేశారండి. ఎందుకని అడిగితే జియోగ్రఫికల్ టెన్షన్స్ మార్కెట్ లో ఎక్కడ పెట్టిన ఒక అన్సర్టనిటీ ఉంది కాబట్టి కంపల్సరీ దీనికి కూడా ఇవ్వాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పారన్నమాట. సో గోల్డ్ ఈటీఎఫ్స్ ఇప్పుడు ఎన్ఎస్సీ, బిఎస్సీ ఎక్స్చేంజెస్ లో అవైలబిలిటీగా ఉన్నాయి. వీటిని మనం నిప్పాన్ ఇండియా గోల్డ్ బీస్ తీసుకున్న రేటు. గోల్డ్ బీసీ ఈటీఎఫ్ 64.25 ఉంది, దీనికి 10,000. అండ్ సిల్వర్ బీస్ కి ఈటీఎఫ్ కి ఇప్పుడు రైట్ నో 85.7 ఉంది, దీనికి 10,000 అలకేట్ చేశారు. టోటల్ గా ఇది ఫ్రెండ్స్
మొత్తం మన వాళ్ళు ఎలకేట్ చేసింది. మీ అందరూ తెలుసు స్టాక్ మార్కెట్ అనేది ఒక అన్సర్టనిటీతో కూడుకున్న వ్యవహారం అండి. చాలా అంశాలు మన చేతుల్లో ఉండవు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చేసిన వీడియో, మీకు రిఫరెన్స్ గా ఉంటుందని. సో మీరు రియల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు మీ యొక్క ఓన్ ఎనాలిసిస్ చేయడం ద్వారా, అదేవిధంగా మీరు మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ నిర్ణయాలు తీసుకొని తద్వారా ముందుకెళ్ళగలరు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే గమనించగలరు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.